కేంద్ర బడ్జెట్తో బడుగు బలహీన వర్గాలు దళితులకు ఏమాత్రం ప్రయోజనం చేకూరదని ఎమ్మెల్సీ కుడిపొడి సూర్యనారాయణరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇది జీఎస్టీ బాధుడు బడ్జెట్ అని, ప్రపంచ బ్యాంకు సూచనలతో అప్పులకు అనుకూలంగా రూపొందించిన బడ్జెట్ అని ఆయన పేర్కొన్నారు. దేశ జనాభా దాదాపు 160 కోట్ల మంది ఉంటే అందులో 100 కోట్ల మందికి కూడా ప్రయోజనం చేకూరదని ఆయన తీవ్రంగా విమర్శించారు. లోపల అన్ని అవాస్తవ విషయాలతో నిర్మలా సీతారామన్ గారు 8వసారి చెప్పుకుంటున్నటువంటి అవాస్తవ విషయాల్ని ప్రజలందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఈవేళ ముఖ్యంగా పేదలకి పాలిట, బడుగు బలహీన వర్గాల పాలిట ముఖ్యంగా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఏంటంటే, ఏర్పడటానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 176 లక్షల కోట్ల డాలర్లు అప్పులు కుప్పగా మార్చేసి భారతదేశాన్ని విదేశాలకి త్వరలో లీగల్గా పోరాటం చేసేవారు ప్రపంచ బ్యాంకు వారు కానీ, బ్యాంక్ ఆఫ్ ఏషియా గారు కానీ మన భారతదేశాన్ని వేలంపాట వేసి కబ్జా చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని మీకు తెలియజేసుకుంటున్నాను.